హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నారట. సో అసలు ఎవరికి ఇస్తారు, ఎలాంటి పత్రాలు కావాలి, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నాం. మనకు 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. నిన్న రాష్ట్ర క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ వివరాలను కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. చాలామంది అంటున్నారు, మాకు మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఇంకా రాలేదు, అవి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారట. అర్హులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త ఆసరా పెన్షన్లకు అదేవిధంగా మంత్రి సీతక్క కీలక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి. అందులో మంజూరు చేయనున్నట్లు వెల్లడించడం జరిగింది. అర్హులకు పెన్షన్ ఇస్తామని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా తాము లబ్ధారులకు మాత్రమే పథకాలు వర్తించే విధంగా కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేయనున్నట్లు అప్డేట్ వచ్చిందండి. మరో కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే, ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, అదేవిధంగా రాళ్లు కొట్టే వరకు, గీత కార్మికులు, దివ్యాంగులకు, హెచ్ఐవి రోగులకు, డయాలసిస్, ఫైలేరియా బాధితులకు ఆసరా పెన్షన్ వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఆసరా పెన్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఇక ఇతరత్ర పొందుతున్న వారందరినీ కూడా చాలామంది సైతం తీసుకుంటున్నారు, ప్రభుత్వం గుర్తించింది. ఇందులో డబుల్ పెన్షన్ పొందుతున్న వారు చాలా సంఖ్య ఉన్నారట. అందులో వచ్చేసి గవర్నమెంట్ సంబంధించి పొందుతున్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, రిటైర్ అయినాక 10,000 రూపాయలు నెలకు వస్తాయి. ఇటు ఆసరా పెన్షన్ 4,000 వస్తున్నాయట. సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వీళ్ళకు రావద్దు ఆసరా పెన్షన్లు, కానీ ఇక్కడ వస్తున్నట్లు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారట. కొంతమంది తెల్ల రేషన్ పొందారన్నమాట. అది ఎలా పొందారంటే, ఇప్పుడు ఒక ఊర్లో చూసుకున్నట్లే 100 ఎకరాలు ఉంటాయి, కొంతమందికి 20 ఎకరాలు ఉంటాయి, కొంతమందికి ఏమో ట్రాక్టర్లు, పొలం, బండ్లు, అన్ని రకాలు ఉంటాయి. అయినప్పటికీ కార్లలో వచ్చి పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారు కదా. సో అటువంటి వారిని ప్రభుత్వం ఇటీవల కాలంలో రేషన్ కార్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను క్రోడీకరించి ఏ రకంగా ముందుకెళ్తుందో, సేమ్ అదే విధానాన్ని ఇప్పుడు ఆసరా పెన్షన్ని కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లుగానే మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఏదైతే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే అమలు ఇందుకు సంబంధించి ఏప్రిల్ నుంచి అయితే ఉండబోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 44 లక్షల మంది ప్రతి నెల, ఇందులో వచ్చేసి 5 లక్షల మంది పెన్షన్లు అనేది దివ్యాంగులు తీసుకుంటున్నారు కదా. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగానే అర్హులకు మాత్రమే పెన్షన్లు అనేది అందిస్తామని చెప్పింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని పరిశీలన తీసుకుంటున్నారన్నమాట. 10 లక్షల మంది అయితే ఉన్నారు. ఇక తెలంగాణలో చాలామంది ఇప్పటికే నిన్న క్యాబినెట్ భేటీ అయితే జరిగింది. అందులో వచ్చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లు, దాంతోపాటు ప్రభుత్వం బీసీలకు సంబంధించి 42% విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, త్వరలోనే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నట్లు, ఈ నెల 12 తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ అయితే ఉండబోతున్నట్లు. అంటే ఇందుకు సంబంధించి ప్రభుత్వం చెప్పగానే చెప్పింది, మీకు పెన్షన్ అనేది పెంపు కూడా త్వరలోనే ఉండబోతున్నట్లు. అది ఎలా అంటే, వివిధ పథకాలకు సంబంధించి కూడా రివ్యూ అయితే నిర్వహించారట. అందులో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి చెప్పారు, నిన్న మీటింగ్లో క్లియర్గా ప్రకటన కూడా చేశారు. కొన్నింటిని అయితే ప్రకటన అయితే చేయలేదు. ఆ ఇందిరమ్మ ఇళ్ళలో చెప్పింది ఏంటంటే, మళ్ళీ గతంలో ఎవరైతే కొంతమంది L1లో ఉన్నవారు L2లో చేర్చడం, L2లో ఉన్న వారిని L3లో చేర్చడం, ఇలాంటి ఫిర్యాదు రావడం. ఇప్పుడు గతంలో అప్లికేషన్ చేసుకున్నవారు 72,000 మంది కాకుండా మిగతా వారికి ప్రభుత్వం మళ్ళీ ఇంటింటికి వెరిఫికేషన్ అయితే అధికారులు అయితే వస్తారనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం అందరికీ అందించాలే విధంగా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మార్చి 15 నుంచి ఈ పథకానికి సంబంధించిన నిధులు ఖాతాలో ఆసరా పెన్షన్ లబ్ధారులు ఎవరైతే దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వీళ్ళకు మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగిందిగా. పెట్టుబడి పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు వారికి పట్టాలు వచ్చిన వారికి మాత్రమే వస్తాయి అన్నమాట. అందులో కూడా ఆసరా పెన్షన్ లబ్ధారులకు. ఇక తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు కొరత ఉండడం వల్ల, ఒకటేమో ప్రభుత్వం సంబంధించి భూములను తనఖా పెట్టి డబ్బులు తీసుకుందన్నమాట, 10,000 కోట్లు. దాంతోపాటు కేంద్రం నుంచి 5,200 కోట్ల రూపాయలు వచ్చింది. హెచ్ఎండి పరిధిలో మళ్ళీ లోన్ కూడా తీసుకుందానట, 15,000 కోట్ల రూపాయలు. సో అన్నీ కలిపి మనకు రైతు భరోసా కంప్లీట్ ఒక్కొక్కటిగా ఇప్పటివరకు 3 ఎకరాలు జమ చేశారుగా. ఇప్పుడు నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు ఉగాది కనుక. తర్వాత వచ్చేసి
మనకు ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది. అసలు వాస్తవానికి ఈ నెలలో మనకు పెన్షన్‌లనేది పెంపు ఉంటుందా? ఉండదా? అనేది బడ్జెట్‌లో ప్రవేశపెట్టే విధంగా పరిశీలనలో చేస్తున్నట్లు అధికారులైతే అంటున్నారు. సో, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్‌లకు సమయం అయింది. ఏదైతే మార్చి 10 తారీఖు లోపు అందరూ తీసుకోవాలి. పాత నెలకు సంబంధించిన పెన్షన్‌లు రూ. 4016 అయితే అకౌంట్‌లో అయితే జమ చేస్తున్నారు. ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మనకు ఈ నెల చివరాఖరి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది పెన్షన్‌ల పెంపు ఉండవచ్చు అని చెప్పేసి అప్డేట్‌లు అయితే ఉంటున్నాయన్నమాట. చూడాలి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని తాజా ఇన్ఫర్మేషన్